భారతదేశంలో ప్రస్తుతం అక్షయ తృతీయ త్వరలో రాబోతుంది. దీనికోసం కంపెనీ వాళ్ళు కూడా కొత్త మార్కెట్ ఎత్తుగడలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో అతి ముఖ్యమైనటువంటి అక్షయ తృతీయకి గోల్డ్ తీసుకోవాలన్నది భారతీయుల సంప్రదాయం. అయితే ప్రస్తుతం భారతదేశంలో బంగారం ధరలు 10 గ్రాములకి 70,000 మార్కు చేరుకుంది. ఇటువంటి తరుణంలో ప్లాటినం సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని మార్కెట్లో రిలీజ్ చేయబోతున్నాయి నగల పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు. అందులో ముఖ్యమైనటువంటిది ప్లాటినానికి నెక్లెస్లు, డైమండ్ రింగులు, అదేవిధంగా బ్రాస్లైట్లు, ఇవన్నీ అనేక రకరకాల డిజైన్లతో రాబోతున్నాయి. అయితే ప్లాటినం బంగారం కంటే తక్కువ ధరలో ఉంటుంది. ఒక బంగారం 70,000 ఉంటే ఒక ప్లాటినానికి మాత్రం 35,000 నుంచి 40,000 మధ్యలో వస్తుంది. అప్పుడు ఆ స్థాయిలో తీసుకోలేనటువంటి వాళ్ళు ఇక్కడ తీసుకుంటారని ప్లాన్ చేస్తుంది. అయితే బంగారం కూడా క్వాలిటీ అయినదే, దానికి ఆ స్థాయి రేటింగ్ కూడా పెడతారు. అయితే ప్లాటినానికి భారతదేశంలో పెద్దగా మార్కెట్ లేదు. విదేశాల్లో ఉంది కానీ ఒక భారతదేశంలో మాత్రం ఆ స్థాయిలో లేదు. ఎందుకు అని అంటే ఎక్కువ ప్రాధాన్యత, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకపోవడం, దాని గురించి వివరణ చెప్పకపోవడం. ప్రస్తుతం అక్షయ తృతీయ సందర్భాల్లో నగలు తయారు చేసేటువంటి కంపెనీలు ఇప్పుడు బంగారం అంత స్థాయిలో కొనలేనటువంటి వాళ్ళను టార్గెట్ చేసుకుంటూ ప్లాటినం సంబంధించినటువంటివి తయారు చేశారు. అయితే ఇప్పుడు ఏమైపోయిందని అంటే బంగారం వర్సెస్ ప్లాటినం అన్న విధానంగా వచ్చింది. అయితే చూడాలి ఇప్పుడు ప్లాటినం కూడా ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయగలుగుతుందా అన్నది పెళ్ళిళ్ళ సీజన్ పూర్తయిన తర్వాత వచ్చేటువంటి రిపోర్ట్ల ఆధారంగా తెలుస్తుంది. ప్లాటినం రేట్లు తక్కువ ఉంటాయి. అదేవిధంగా వీటిని కస్టమర్లందరికీ చేర్చగలగాలి. ఇది పెద్ద టాస్క్. అయితే ఇందుకు ఈ రోజుల్లో సులువైన మార్గం ఏమి ఎంచుకున్నాయంటే ఆన్లైన్ షాపింగ్ ద్వారా, ఒకటి రీటైల్ అవుట్లెట్ల ద్వారా అధిక అడ్వర్టైజ్మెంట్ చేయడం. ఈ 2 కారణాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ప్లాటినం బిజినెస్ని గ్రోత్ చేయాలి అన్నది నగల తయారీదారుల యొక్క విధానం. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, బంగారాన్ని ఆదరించినంత స్థాయిలో ప్లాటినాన్ని కూడా ఆదరిస్తారా అన్నది మరికొన్ని రోజులైతే తెలుస్తూ ఉంటుంది. ఇది ప్రస్తుతానికి భారతదేశంలో ప్లాటినం నగలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి.